పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. వెల్కమ్ టు నెక్స్ట్ న్యూస్. యువగళానికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. నేతలు కార్యకర్తలు కేక్ కట్ చేసి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. లోకేష్ పాదయాత్ర ప్రజలకు ఒక భరోసా కల్పించిందని తెలుగు తమ్ముళ్లు వ్యాఖ్యానించారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే పనిలోనే లోకేష్ ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కార్యకర్తలకు తానున్నారని భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. లోకేష్ పాదయాత్రతో వైసీపీ నేతల్లో వణుకు పుట్టిందన్నారు. యువగళం పాదయాత్ర తనకు జీవితకాలం గుర్తుండిపోయే అరుదైన జ్ఞాపకమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు. నియంతృత్వాన్ని నిర్బంధాలను దాటుకుని రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాలు 97 నియోజకవర్గాలు 2097 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు సాగిన చరిత్రాత్మక యువగళం పాదయాత్ర మొదలై నేటికి 2 ఏళ్లు. నాటి పాలకులు దీన్ని ఆపేందుకు చేయని ప్రయత్నం లేదు. మైక్ వెహికల్ సీజ్ చేయడం నుంచి యువగళం వాలంటీర్లను అరెస్టు చేయడం వరకు అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారు. నాటి పాలకులు ఎన్ని అడ్డంకులు పెట్టినా ప్రజలు చూపించిన ప్రేమ నన్ను మరింత దృఢంగా మార్చింది. పాదయాత్ర ప్రతి అడుగులో ప్రజల కష్టాలు చూశాను. ఆ రోజు చూసిన కన్నీటి గాథలు నేటికి గుర్తున్నాయి. ఇచ్చిన ప్రతి హామీ గుర్తుంది. ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. హామీలు అన్ని క్రమ పద్ధతిలో అమలు చేస్తున్నాం. యువగళం పాదయాత్రలో భాగమైన ప్రతి ఒక్కరికి నన్ను ఆదరించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు అని లోకేష్ పోస్ట్ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు పథకాల అమలులో ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఐవీఆర్ఎస్ పాటు వివిధ రూపాల్లో లబ్ధిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా శాఖల పనితీరుపై సమీక్షించారు. పింఛన్ల పంపిణీ, దీపం పథకం అమలు, అన్నా క్యాంటీన్ నిర్వహణ, ఇసుక సరఫరా వంటి పథకాలు, పాలసీలపై వివిధ రూపాల్లో సమాచారం సేకరించారు. గ్రామ స్థాయి వరకు సిబ్బంది, ఉద్యోగులు, అధికారులపై వచ్చిన ఫీడ్బ్యాక్ పైన అధికారుల నివేదిక తీసుకున్నారు. ప్రజలే ఫస్ట్ అనే విధానంలో ప్రజల అభిప్రాయాలు, అంచనాల మేరకు పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. 7 శాఖల్లో పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై సేకరించిన సర్వే ఫలితాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజల సంతృప్తి అంశంలో క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితుల ఆధారంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వంలో చేసిన భూ అరాచకాలతో ప్రజలకు తీవ్ర సమస్యలు తలెత్తాయని, రెవెన్యూ సదస్సుల ద్వారా వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నామని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని చెప్పారు. పేదలకు చెందిన భూముల వివరాలు మార్చే ప్రయత్నం చేసిన అధికారులపై చర్యలు ఉంటాయని అనగాని స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సింహాచలం పంచగ్రామాల భూముల సమస్యపై కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని, పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. రిజిస్ట్రేషన్ విలువల హేతుబద్ధీకరణ త్వరలో ఉంటుందని అనగాని తెలిపారు. గుంటూరు, మార్కాపురం తదితర ప్రాంతాల్లో బుక్ వాల్యూ తక్కువే ఉందన్నారు. కొన్ని చోట్ల తగ్గిస్తే మరికొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతున్నాయన్నారు. నాలా పన్ను కూడా రేషనలైజేషన్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. గ్రోత్ కారిడార్లలో రిజిస్ట్రేషన్ విలువల పెంపు ఉంటుందని చెప్పారు. రాజధాని అమరావతి పరిధిలో 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పారు. దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబును చాలా మంది పారిశ్రామికవేత్తలు కలిసి హామీ ఇచ్చారన్నారు. వైసీపీ నిర్బంధాలకు వ్యతిరేకంగా చేసిన యువగళం పాదయాత్రకు నేటితో 2 ఏళ్లు పూర్తయిందని చెప్పారు. జగన్ ప్రభుత్వం అడ్డంకులన్నీ అధిగమించి లోకేష్ పాదయాత్ర చేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. సదస్సులు అవ్వచ్చు, మళ్ళీ పరిష్కారం కోసం కూడా మళ్ళీ వెళ్తాం. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం రీసర్వే కోసం కూడా మళ్ళీ స్టార్ట్ చేసిన పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు చేసినప్పటికి కూడా వీరు చేసిన అరాచకాలు ఇప్పుడు కర్నూలు నుంచి కూడా కొందరు వచ్చారు. అంటే వాళ్ళ ఇష్టానుసారంగా, అంటే ఎంఆర్ఓ అనే మనిషిని కంట్రోల్లో పెట్టుకుని, అంటే మా డిపార్ట్మెంట్ చెప్పడానికి నాకే బాధగా ఉంది, కానీ ఒక స్థాయిలో ఉన్నటువంటి అధికారి అంత ఈజీగా పొలిటికల్
ప్రజల్లో ఇలా ఎలా మారుస్తాడు అనేది అర్థం కానటువంటి పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. ఇలాంటి మార్పులు అన్నీ కూడా ఏదైతే మాకు ఈ సదస్సుల ద్వారా, లేకపోతే మాకు పీజీఆర్ఎస్ ద్వారా, లేకపోతే డైరెక్ట్గా మా పోర్టల్లో వచ్చిన అన్నీ కూడా మేము పూర్తిగా స్టడీ చేస్తా ఉన్నాం. తప్పకుండా ఏ అధికారి అయితే ఇట్లా అన్యాయంగా పేదవాడి భూమి మార్చాడో వాళ్ళందరిపైన కూడా యాక్షన్ కూడా తప్పకుండా తీసుకుంటాము. తప్పకుండా ఏదైతే రెవెన్యూ సమస్యలు ఉన్నాయో ఈ సదస్సుల ద్వారా, అలాగే మళ్ళా ఏదైతే ప్రజల వద్ద ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది కాబట్టి, కూటమి ప్రభుత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ప్రతి సమస్య కూడా పరిష్కరించి వాళ్ళకి భూ హక్కులు కల్పించే విధంగా, అలా అని చెప్పేసి వచ్చినటువంటి 60-70% అన్నీ కూడా జెన్యూన్ అయినటువంటి సమస్యలు కూడా కాదు. దాంట్లో 30-40% నాన్ డూయబుల్ అండ్ నాన్ జెన్యూన్, అవి కూడా మేము సెగ్రిగేట్ చేసుకుంటున్నాము. ఏదైతే చేయలేమో, ఎందుకు చేయగలేమో అవి కూడా స్పీకింగ్ ఆర్డర్గా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. 2019లో సాక్షి పత్రిక తనపై అసత్య ఆరోపణలు చేసిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అప్పుడే వారికి లీగల్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. సాక్షిపై పరువు నష్టం కేసులో విశాఖ కోర్టుకు ఆయన హాజరయ్యారు. కేసు విచారణ ఫిబ్రవరి 28కి వాయిదా పడింది. కోర్టుకు హాజరైన అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు. తప్పుడు వార్తలు పదే రాసి అది నిజం చెయ్యాలనుకోవటం సాక్షి పత్రిక నైజం. గత 5 సంవత్సరాలుగా న్యాయం పోరాటం చేస్తున్నారు. ఇది 4వ వాయిదా. నిజం నా వైపు ఉంది. ఎన్నిసార్లైనా వస్తాను. ఆలస్యమైనా నిజం గెలుస్తుంది. సీఎం చంద్రబాబు నాకు ఏ బాధ్యత ఇచ్చినా అహర్నిశలు కష్టపడతా. నా వల్ల పార్టీకి ఏనాడు చెడ్డ పేరు రాకుండా చూసుకుంటా అన్నారు. యువగళం పాదయాత్రలు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తల్లి చెల్లిని నమ్మని జగన్ ఎవరిని నమ్మరు. డబ్బు కోసం ఆయన పార్టీని అమ్మేసే రకం. ఇవన్నీ చూసే ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. మా పార్టీని కార్యకర్తలను విజయసాయిరెడ్డి ఇబ్బంది పెట్టారు. అలాంటి వ్యక్తి టీడీపీలోకి వస్తానంటే ఎందుకు తీసుకుంటాం? విశాఖలో విజయసాయి చేసిన అక్రమాలపై విచారణ జరుగుతుంది. రెడ్ బుక్ గురించి నేను చెప్పిన విషయం చాలా స్పష్టం. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉంటాయి అని లోకేష్ అన్నారు. దాంట్లో ప్రధానంగా నేను మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి అనేక సార్లు వచ్చాను. లాంజ్లో నా పైన దాదాపు 25 లక్షల రూపాయలు ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందనే వార్త వేస్తాం జరిగింది. అప్పుడే నేను లీగల్ నోటీస్ కూడా జారీ చేశాను. మీరు క్షమాపణ చెప్పాలి, నేను ఎక్కడ ఆధారాలు లేవు, రాజ్యాంగం చాలా స్పష్టంగా ఆధారాలతో ప్రింట్ చేయాలి అని చెప్తుంది. అంతేగాని ఆధారాలు లేకుండా ప్రింట్ చేస్తే అది డిఫమేటరీ నేచర్ అని చాలా స్పష్టంగా చెప్తుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో రిజైండర్ ప్రింట్ చేయండి అని ఆనాటి సాక్షి కానివ్వండి, అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రింట్ అయ్యే ప్రతి వారం ప్రింట్ అయ్యే మ్యాగజైన్ ద వీక్ కూడా మనం నోటీసులు జారీ చేస్తాం జరిగింది. ద వీక్ అవుతే ఇమీడియట్గా మా దగ్గరకు ఉన్న సమాచారం కరెక్ట్ కాదు, మీరు చెప్పిందే కరెక్టు, మేము రిజైండర్ ప్రింట్ చేస్తామని వాళ్ళు చాలా స్పష్టంగా ప్రింట్ చేస్తాం జరిగింది. కానీ బ్లూ మీడియా గురించి మీకు బాగా తెలుసు. తప్పుడు వార్త పదే రాసి అది నిజం చేయాలని ప్రయత్నిస్తుంది. అదే రీతిలో వాళ్ళు ముందరికెళ్తున్నారు. అందుకే నేను గత 5 సంవత్సరాలుగా న్యాయ పోరాటం నేను చేస్తున్నా. ఇది 4వ వాయిదా. ఎన్నిసార్లే నేను వస్తాను, ఎందుకంటే నిజం నా వైపు ఉంది. గతంలో కూడా మీకు చెప్పాను. ఈ రోజు కూడా మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు పార్టీ ఆఫీసులో బస్సులో పడుకొని సొంత భోజనం నేను తింటున్నా తప్ప ప్రభుత్వం దగ్గర నుంచి కనీసం ఒక్క వాటర్ బాటిల్ కూడా నేను తీసుకోవట్లేదు. నేను ఇక్కడికి వచ్చిన వాహనం కూడా నా సొంత వాహనం, దాంట్లో డీజిల్ కూడా పోసుకుని నా సొంత నిధులతో, ఎక్కడ ప్రభుత్వం పైన ఆధారపడకూడదని మా తల్లి భువనేశ్వరి గారు నాకు చిన్నప్పటి నేర్పించారు. అదే రీతిలో ముందరకెళ్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నేను లాజికల్ ఎండ్కి తీసుకెళ్తాను. ఎన్నిసార్లు వాయిదాలు వేసినా నాకు ఇబ్బంది లేదు, ఎన్నిసార్లు రమ్మన్నా నాకు ఎలాంటి మొహమాటం లేదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. నిజం గెలిచడానికి కొంచెం ఆలస్యమైనా నిజం గెలుస్తుందని బలంగా నమ్మే వ్యక్తిని. గతంలో కూడా నేను చూశాను. నాకు నేను కట్టుబడి ఉంటాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే ప్రజలపై పన్నుల భారం పడుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేని పరిస్థితి ఎదురవుతుందన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టుపై సీఎం మీడియా సమావేశం నిర్వహించారు. స్టేట్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2025 నివేదికపైన సీఎం ప్రెజెంటేషన్ ఇచ్చారు. నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అప్పులు తిరిగి తీర్చే శక్తి మనకు ఉందో లేదో చూడాలన్నారు. అప్పులు చేసి తిరిగి చెల్లించే శక్తి మన రాష్ట్రానికి లేదన్నారు.
అందుకే గత ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టిందని ఆరోపించారు. గత 5 ఏళ్లలో వచ్చిన డబ్బును ఏం చేశారో తెలియడం లేదు. తెచ్చిన అప్పులను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే ఆదాయం పెరగదన్నారు. గతంలో చేసిన అప్పులకు వడ్డీ కట్టడం కూడా ప్రస్తుతం కష్టంగా ఉందని చంద్రబాబు అన్నారు. వైసీపీ హయాంలో తలసరి ఆదాయం పెరగలేదని, తలసరి అప్పు మాత్రం బాగా పెరిగిందన్నారు. దీన్ని గాడిన పెట్టడానికి కొంచెం ఆలస్యం అవుతుందన్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంతో పాటు మెరుగైన పాలన అందిస్తాం అని చంద్రబాబు అన్నారు. ఈ విధంగా ఉంటే మనం ఎక్కడున్నాం, మీరు ఆఫ్ బారోయింగ్స్ అవన్నీ ఎక్కడున్నాం, మనం వైట్ పేపర్లో ఇచ్చామను కాదు సార్. ఇదే పారామీటర్స్లో అవన్నీ కనుక కలెక్ట్ చేసి కనుక చేసుంటే ఎంత ఘోరమైన పరిస్థితితో ఇంకా కళ్ళగట్టేది సార్. అది కూడా ఒకసారి ఇస్తాను. ఇది పార్షియల్గానే చెప్పినట్టు సార్. ఇది పార్షియలే. ఇది వాళ్ళు ఇచ్చిన లెక్కని చూసి చెప్పాను తప్ప మనం మొత్తం చేసింది కాదు. మనం ఇచ్చిన లెక్క వేరే ఉన్నాయి. వైట్ పేపర్లో చాలా డెప్త్కి వెళ్ళి ఇచ్చాం. అదే అందుకనే మనం ఆ పెండింగ్ పేమెంట్స్ కూడా దీంట్లో లేవు. అవన్నీ లేవు కాబట్టి అవి యాడ్ చేసి ఇంకా వరస్ట్గా ఉన్నాం. అదే మొత్తం వాళ్ళు చేసినట్టు ఫైనాన్స్ కమిషన్ బారోయింగ్స్ కూడా ముందు తీసుకున్న డబ్బులు కూడా లేవు. ఎవ్రీథింగ్. అందుకని నేను ఏమంటానంటే ఎవడు ఊహించనటువంటి ఆర్థిక పరిస్థితిని తీసుకొచ్చారంటే రాష్ట్రంలో. నెవర్ వీ ఎక్స్పెక్టెడ్. మొన్న వైట్ పేపర్స్ ఇచ్చాం, కానీ ఇప్పుడు నేను జస్టిఫికేషన్ ఎందుకు చేశానంటే నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుంటేనే ఈ పరిస్థితి ఉంది. నీతి ఆయోగ్ ఓన్లీ వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమే చేశారు. వాళ్ళు ఎఫ్ఆర్బిఎంలో వచ్చినట్టు చేశారు తప్ప మిగిలిన లెక్కలు వాళ్ళు చేయలేదు. అది చేసి ఆఫ్ బారోయింగ్ కానీ లేకపోతే ఏదైతే అప్పులు ఇప్పుడు ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్ బిల్స్ కానీ ఇవన్నీ చూస్తే ఎక్కడికి వెళ్ళిపోతాయి. అదే సమయంలో వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు కూడా ప్రోగ్రామ్స్కి ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసేసి యూసీసీ ఇవ్వకపోతే మేము ఢిల్లీకి పోతే మేము వాళ్ళని అడిగితే వాళ్ళకు విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. మీరు అడుగుతున్నారు, బాగానే ఉంది, మీకు కథ ఏంటి చెప్పండి, ఎట్లా ఇస్తాం మీకు డబ్బులు, ముందు 500 కోట్లు ఇచ్చాను లెక్క చెప్పండి, 3000 కోట్లు ఇచ్చాను లెక్క చెప్పండి అంటే ఇది ఎత్తుక్కుంటే ఆ డబ్బులు డైవర్ట్ చేసేసారు. దానికి డబ్బులు ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి ఇప్పుడిప్పుడు 73 డిపార్ట్మెంట్ రెగ్యులరైజ్ చేశాం. దట్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. ఇంకా 10 దాకా ఉన్నాయి. మా దగ్గర డబ్బులు లేవు, ఇంకా ఏదో అవస్థపడుతున్నాం దానికి. ఎన్ని ఉన్నాయి? ఇంకా 10 ఉన్నాయా? 94లో 73, ఇంకా 21 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే గల్లా మాధవి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన అభినందన సత్కార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి వివిధ హోదాల్లో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులు, నేతలు, ఎన్డీఏ కూటమి నేతలు, స్థానిక నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తొలుత గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నుండి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు ఎమ్మెల్యే గల్లా మాధవి భారీ బైక్ ర్యాలీగా తరలి వెళ్లారు. అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, సవిత, కొండపల్లి శ్రీనివాస్, కొలుసు పార్థసారథి, ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ కొనకళ్ళ నారాయణలను ఎమ్మెల్యే గల్లా మాధవి స్వాగతం పలికి వేదిక వరకు తోడుకుని వెళ్లారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్, జ్యోతిరావు పూల విగ్రహాలకు కింజారపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు పూలమాలలు వేసి నివాళులు అర్పించగా మంత్రి సవిత, ఎమ్మెల్యే గల్లా మాధవి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. యువగళం పాదయాత్ర మొదలుపెట్టి 2 ఏళ్లైన సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం మంత్రులకు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ టీడీపీ ద్వారానే బీసీలకు సముచిత గౌరవం లభించిందని వివరించారు. ప్రారంభించి 2 సంవత్సరాలైన శుభ పరిణామం. జనవరి 27, 2 సంవత్సరాల క్రితం అన్న లోకేష్ నేనున్నాను మీకోసము అని చెప్పి బయలుదేరిన క్రమం. ఆ రోజుని ఈ రోజుని మనం సెలబ్రేట్ చేసుకోవడం, ఇలా అందరినీ మన బీసీ నాయకుల్ని ఒక వేదిక మీద చూస్తూ మనందరం వారికి సన్మాన సభని ఏర్పాటు చేసుకోవడం నిజంగా గర్వకారణం. ఆమాత్యులందరూ ఒకే వేదిక ఉన్న శుభ సందర్భంలో ఒక చిన్న మనవి. ఏ కారణాల చేతైనా కూడా బలహీన వర్గాలుగా పేరుగాంచిన మనం మేమున్నాం, అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాం అని భావితరాలకి భరోసానిచ్చే బాధ్యత మనందరిది అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా యువతకి నేనున్నాను నారా లోకేష్ అన్న ఎలా చెప్తున్నారో యువత రాజకీయాల్లోకి రావచ్చు అని రామ్మోహన్ అన్న అదే విధంగా చెప్తూ ఉన్నారు. వీరందరూ కూడా మనకి స్ఫూర్తిదాయకం.
సో ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మన రజక సోదరులందరూ బీసీ జై హో బీసీ నినాదంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మన బీసీ మినిస్టర్ని, ఎమ్మెల్యేని, మన సోదర సోదరిమల్ని సత్కరించుకునే భాగ్యం మనందరికీ కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బీసీలు అభివృద్ధి సాధించడానికి టీడీపీయే కారణమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. బీసీలకు వెన్నుదన్నుగా టీడీపీ ఉందని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ద్వారానే బీసీలు రాజకీయంగా ఎదిగారని చెప్పారు. బీసీ మంత్రులకు ఆత్మీయ సత్కారం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ బీసీ భావితరాలకు మంచి భవిష్యత్తు అందించేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. జగన్ పాలనలో బీసీలు అన్ని విధాలుగా మోసపోయారని చెప్పారు. బీసీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ రోజు బీసీల తాలూకా కుటుంబ సభ్యులుగా మాట్లాడుతున్నాం. అటువంటి కుటుంబ సభ్యుల తాలూకా చరిత్ర ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఈ రోజు బీసీలుగా ప్రతి ఒక్క కులం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ అన్ని ప్రాంతాల నుంచి కూడా ఒక నాయకత్వం ముందుకు ఈరోజు వచ్చిందనంటే దానికి కారణం యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారని మళ్ళీ 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 ఏ బీసీ సభ జరిగినా చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కొత్త తరం వస్తుంది. అటువంటి కొత్త తరం కూడా రేపు భవిష్యత్తులో బలమైనటువంటి పునాదికి వెళ్ళాలనంటే మన తరం ఏంటి, మన చరిత్ర ఏంటో ఒక్కసారి వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేయాలి. అదే తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి బీసీల శ్రద్ధతో వాళ్ళకి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకొని వచ్చే బాధ్యత మన తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఆలోచించారు. వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నాయి, వాళ్ళ కష్టాలు స్వయంగా ఆయన పాదయాత్రలో అయినప్పుడు చేసినటువంటి యాత్రలో చూశారు. అటువంటి వర్గాలు ఆదుకోకపోతే మనం రాజకీయాల్లోకి వచ్చి కూడా చేసినటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు. మనం దృష్టి పెట్టాల్సినటువంటిది బీసీల మీదని ఆ రోజు రాజకీయంగా ఒక వేదిక కల్పించారు. బీసీలకు అప్పటి వరకు పంచాయతీ మెట్లు ఎక్కాలనంటేనే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, అవమానాలు పడినటువంటి సందర్భంలో ఏకంగా పార్లమెంటులు ఎక్కించినటువంటి మెట్లు ఎక్కించినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీదని తెలియజేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చినా బీసీలకు వెన్నుదన్నుగా తెలుగుదేశం పార్టీ ముందుకు నడిపిస్తూనే ఉంది. పేదరికం లేని సమాజంలో బీసీలు లేకుండా చూడటమే టీడీపీ లక్ష్యమని రాష్ట్ర బీసీ మంత్రులు అచ్చెన్నాయుడు, సవిత, పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సోమవారం బీసీ మంత్రులకు ఆత్మీయ సత్కారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలే అని సగౌరవంగా చెబుతామన్నారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిందే టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అని గుర్తు చేసుకున్నారు. బీసీలు అన్ని రంగాల్లో ఉన్నారు అంటే ఎన్టీఆర్ చలవే అన్నారు. నారా లోకేష్ యువకులం పాదయాత్రలు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ బడుగు బలహీన వర్గాల ద్రోహం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు చేతిలో ఏపీ సేఫ్ గా ఉంటుందని వివరించారు. పార్టీ పెట్టిన తర్వాత బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల్ని, రాజకీయాలు తెలియనటువంటి వ్యక్తుల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి పార్లమెంటు సభ్యులుగా, శాసనసభ్యులుగా అవకాశం ఇచ్చి మనకి ఆదరించినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాను. మనకే కాదు, ఈరోజు సమాజంలో సగభాగం ఉన్నాం. సగభాగం ఎప్పుడు రాజకీయ నాయకులు పల్లకలి మోయడం, ఎప్పుడు ఎలక్షన్లు వస్తే ఓట్లు వేయడం, ఈ రెండు కార్యక్రమాలే తప్ప ఎక్కడ మనకి అవకాశాలు ఉండేవి కాదు. ఎన్టీ రామారావు గారు వార్డు మెంబర్, గ్రామ పంచాయతీ, ఈరోజు మున్సిపల్ ఎలక్షన్, జిల్లా పరిషత్ ఎలక్షన్, మేయర్ ఎలక్షన్లో కూడా బలహీన వర్గాలు ప్రాతినిధ్యం ఉండాలి, పరిపాలన ఉండాలి. ఆ ఆలోచనతో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చి మనందరికీ కూడా గౌరవించారు. దాన్ని మన నాయకుడు చంద్రబాబు నాయుడు ఈరోజు శిరస్సు వంచి చంద్రబాబు నాయుడు గారికి నేను నమస్కరిస్తున్నాను. ఎన్టీ రామారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఎన్టీ రామారావు గారు బలహీన వర్గాలకి ఇచ్చినటువంటి ఆదరణ ఎక్కడ కూడా ఏ సమంత తగ్గించకుండా పెంచుకుంటూ పోతూ మనకి
ఆ గౌరవాన్ని ఇచ్చిన విషయాన్ని బడుగు బలహీన వర్గాల చెందిన వ్యక్తులని యువకులని బయటికి తీసుకొచ్చి ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రంగాల్లోనూ మనం ఉన్నాము అంటే ఆ ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు నేను ఈ వేదిక మీద పంచుకున్నానంటే అన్న నందమూరి తారక రామారావు గారు మా తండ్రి గారు బీసీబీ, మాది కురుబ కులం, కురుబ యాదవ అంటారు, కురుబ కులం. మా నాన్న చిన్న పూల వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు. మా నాన్నను గుర్తించి యువకుడు విద్యావంతుడు అని చెప్పి మా ఎమ్మెల్యే సీట్ ఇచ్చి 14 శాఖలకు మంత్రిగా ఇచ్చిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మన పాత శారదన్న గారు ఇప్పుడే విచ్చేశారు. స్వాగతం సుస్వాగతం అన్న. అంటే బీసీలకు 14 శాఖలు ఒక్కసారిగా ఇచ్చిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఈ విధంగా నిజంగా నాకు మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాను. సార్ థ్యాంక్ యూ సార్ అంటే, సవితమ్మ బ్యాక్ బోన్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, బీసీల బ్యాక్ బోన్, నీకు చాలా బాధ్యత ఉంది. బీసీలందరినీ అన్ని రంగాల్లోనూ మనం అభివృద్ధి చేయవలసిన బాధ్యత నీకుంది సవితమ్మ అని చెప్పడం అంటే, బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు అన్న విషయం మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన ఆలోచన ధోరణి ఎక్కడ కూడా ఈ రాష్ట్రాన్ని దోచేయాలని ఆలోచన చేయరు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఏ విధంగా పరిశ్రమలు స్థాపించో, నేను ఒకరోజు అన్నా, నేను మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారిని, అది చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు అన్న కూడా ఇప్పుడు చెప్పలేదు, నేను ఫస్ట్ రోజు కలిసాను, ఇద్దరమే ఉన్నాం. నేను చెప్పాను, ఒకటి సార్ మీరు ఏమనుకోకపోతే ఒక చిన్న మాట చెప్తాను, చాలా చోట్ల కూడా చెప్పాను నేను, ఒక చిన్న మాట చెప్తాను సార్. ఏంటి సార్ అది అన్నారు. ఏం లేదు సార్, మీరు చాలా సంవత్సరాల అత్యంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, మీరు అదృష్టమో దురదృష్టమో తెలుసో తెలియకో బయట ముద్ర మాత్రం మీరు బలహీన వర్గాలకి చాలా చేశారు. ఫైనాన్షియల్ ఆర్థిక సహాయం కానివ్వండి, వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా పెరగటానికి చాలా పథకాలు తీసుకొచ్చారు. కానీ అది ప్రభుత్వ లోపమో లేకపోతే ఆలోచనలో లోపమో నాకు తెలియదు, కానీ మీకు ఒక పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉండే ముఖ్యమంత్రిగా, అదేవిధంగా ఒక సాఫ్ట్వేర్ రంగాలకి అనుకూలంగా ఉండే ముఖ్యమంత్రిగా ముద్ర వేసింది ఈ సమాజం సార్. దాన్ని మనం కొద్దిగా దాన్ని కొద్దిగా పక్కన పెట్టి బలహీన వర్గాల వ్యక్తిగా, దళిత వ్యక్తిగా కొంచెం మీరు చేయాలంటే పాయింట్ పెట్టి ఈరోజు ముందుకు వెళ్తున్నాం. మరి అంతేకాకుండా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం బీసీ సోదరులకి ఏ రకమైనటువంటి చేయూతను కల్పిస్తుందని మనందరూ చూసాం. చాలా విషయాల్లో మనకి సప్లాన్ల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చేయూతను కల్పించే విధంగా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఎక్సైజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు విద్యా వ్యవస్థ అవచ్చు, బీసీ హాస్టల్లో ఎంతోమందికి ఉన్నతమైన ప్రదేశాన్ని ఇస్తూ, ఆరోగ్యమైన భోజనం ఇస్తూ, వైద్య కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. రీసెంట్గా వైద్య పరీక్షలు కూడా హాస్టల్లో పిల్లలకు చేయించడం, మెరుగైన వైద్యం కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అంతేకాకుండా బీసీ హాస్టల్లో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 80% పూర్తయి ఖాళీగా ఉన్న హాస్టల్స్ అన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన 7 మాసాల్లో రిపేర్ చేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా బీసీ కమ్యూనిటీ హాల్స్ని కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లో దానికి కూడా ఒక బడ్జెట్ కేంద్రీకరించి దానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రజా సమస్యలను పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా అధికారులు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఆలస్యం వహిస్తే సహించేది లేదని తెగేసి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించాలన్నారు. గుంటూరు కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సమస్యలను మీడియాకు వెల్లడించారు. మా తాతకు మా నాన్న ఒక్కడే, మేము ఎవరికి అమ్మలేదు. అమ్మకపోతే మా మీద అచ్చాలు పెట్టి వాళ్ళు క్యాష్ బుక్లు కుట్టించుకొని
అవతల పేర్లు చుక్కా కోటేశు చుక్కా కుమారి మరి జానకి పిల్ల ఉంది. ఎంత పొలమా ఎంత ఎకరం 50 చెట్లు ఎక్కడుంది అది మొదట్లోనే మోతాడక దాన్ని నేను ఏడ తెప్పులు పడానని మనవన్న తీసుకొచ్చుకున్నా. అది నేను చెయ్యలేను, ఈ కాలేనయ్యా, అందుకని నా మీద అక్కుర్తం చేసి ఎగ్గబడుతున్నారు వాళ్ళు. అది మీరు న్యాయం సమకూర్చు. ఏమవుతారు వాళ్ళు మీకు? వాళ్ళ మాకేం కాదయ్యా పొలం, అస్సలు ఏం కాదు. పొలం పక్కన అస్సలు ఆడకు పొలమే లేదయ్యా. మా హక్కు మీద మ్యాచ్ పక్కులు పుట్టించుకొని చెల్లించుకొని లోన్లు అయితే తెచ్చుకుంటున్నారు. మా తాత పేరు చలమయ్య, మా నాన్న ఒక్కడే ఉప్పులు చలమయ్య, మా నాన్న పేతురు చలమయ్య కొడుకు ఒక్కడే. 2 ఎకరాలు అది. అయితే మా అన్నయ్యకి 9 సెంట్లు పెట్టింది మమ్మ. ఈ మిగిలింది 68 సెంట్లు నాకు కట్నాలు కింద. కష్టంలో ఉన్న బాధితులకు సత్వరమే న్యాయం అందించేలా పోలీస్ సిబ్బంది పనిచేయాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చే వారి పట్ల గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. ఫ్రెండ్లీ పోలీస్ ద్వారానే పోలీస్ శాఖకు ప్రతిష్ట పెరుగుతోందన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా బాధితుల నుంచి ఎస్పీ సతీష్ కుమార్ విజ్ఞాపన పత్రాలు స్వీకరించారు. ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. ప్రధానంగా ఆర్థికపరమైన లావాదేవీలు, సైబర్ నేరాలు, రియల్ ఎస్టేట్ మోసాలపై ఎస్పీ గ్రీవెన్స్ లో ఫిర్యాదులు అందాయి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.